వైసీపీ వృద్ధులకు పెన్షన్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతూ ఆ నెపాన్ని తెలుగుదేశం పార్టీపై రుద్దే ప్రయత్నం చేస్తోందని అన్న ఎరపతినేని శ్రీనివాసరావు అన్నారు. గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. నిన్న జాతీయ ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 5 ఐపీఎస్ అధికారులను ఎన్నికలకు దూరంగా ఉండాలి అని తీసుకున్న నిర్ణయంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల తరువాత వైసీపీ పార్టీ అనేది ఉండదని, పూర్తిగా 53 గ్రేడ్ సిమెంట్తో ఆ పార్టీని సమాధి కడతామని ఈ సందర్భంగా ఎరపతినేని శ్రీనివాసరావు తెలియజేశారు. ఎవరైతే ఈరోజు పెన్షన్దారులు ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళందరినీ కూడా కావాలని ఇబ్బంది పెట్టే ప్రక్రియకి ఈరోజు తరలిపారు. ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలని వక్రీకరించి వాలంటీర్లతోనే ఇవ్వకుండా చేశారని తెలుగుదేశం పార్టీ మీద నెప్పనెట్టాలని చూస్తున్నారు. కూటమి మీద నెప్పనెట్టాలని చూస్తున్నారు తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల. కోడ్ వచ్చిన తర్వాత రాజకీయాలకు అతీతంగా ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు కార్యక్రమాలు జరగాలి. మీరిచ్చే సంక్షేమ కార్యక్రమాలు, మీరిచ్చే పెన్షన్లు అవన్నీ రాష్ట్ర ప్రజలు ట్యాక్స్ రూపంలో కట్టిన సొమ్ము. మీ అయ్యే సొమ్ము కాదు, మీ అబ్బ సొమ్ము కాదు. అది మీ సొంత సొమ్ములాగా పెద్ద కోదిలిస్తూ ఉంటారు.